హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఇవాళ వచ్చేసరికి ఫీల్డ్ భాగంగా పెనగంచిపూలు, ఎన్టీఆర్ డిస్టిక్, అలాగే జగ్గపేట, అలాగే ప్రతిదీ రూట్కుంటూ చూసుకుంటూ వస్తున్నాం. మన సబ్స్క్రైబరు మాల వేసుకున్నారండి, అయ్యప్ప మాల వేసుకున్నారు కాబట్టి భిక్షకని అని చెప్పేసి వెళ్ళిపోయారు. స్వామి మీరు ఉండాలంటే చెప్పేసి భిక్ష చేశారంట. కొంచెం భిక్ష చేసి కొంచెం ఆరాంసే ఉందామని చెప్పేసి వాళ్ళు పండుకునడం జరిగింది. ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కూడా నేను కూడా రాకపోవడం జరిగింది. ఎందుకంటే పిలవకపోవడం, ఎందుకంటే అయ్యప్పని ఇబ్బంది పెట్టినట్టే కూడా మనం కూడా అయిపోతామని చెప్పేసి నేను కూడా ఇబ్బంది పెట్టలే. స్వామి నువ్వు ఇచ్చిన విత్తనమే తీసుకున్నా, నువ్వు చెప్పినట్టే ఒక చెట్లో ఒక ఈ వేసుకున్న 5 ఎకరాల్లో వేసుకున్న 5 ఎకరాల్లో ఒక గుబ్బ చెట్టు కానీ ఒక నల్లి ఎటా కాకుండా లేకుండా ప్రతిదీ మనం చెప్పిన ఎపిసోడ్గా వైజ్గా ఫాలో అవుతున్నాం మన రైతు. అయితే ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం చేసుకున్న రైతు కలికి 180 మేఘనా కంపెనీ వాళ్ళది కలికి 180 ఒక సగం వేసుకోవడం జరిగింది. అలాగనే హనుమాన్ 702 సగం వేసుకోవడం జరిగింది. అలాగనే డైనాస్టిక్ విన్నరు సగం వేసుకోవడం జరిగింది. ప్రతిదీ మనం చెప్పిన నెంబర్ 1 విత్తనాలే చెప్పడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు, గమనించుకోవచ్చు. చిట్టాకు మీరు చూసుకుంటే చిట్టాకు దగ్గర గనుపులతో చిట్టాకు రావడం జరిగింది. అలాగనే నల్లి అటాక్ లేదు, పూతలు కూడా పురుగు లేదు, బ్లాక్ ట్రిప్స్ కూడా లేదు. ఒక క్రాప్ సెట్ అయింది చూడండి, చూసుకున్న అంతే ఉండాలి. ఒక కాప్ సెట్ అయింది. అలాగనే ఇవాళ నేను ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్కి రావడం ఏంటంటే, అన్న నువ్వు రా అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. మనం రావడం జరిగింది, వచ్చినాం. కానీ బ్లాక్ మనం చెప్పుకోవడం వచ్చినాం. కానీ రైతు ఏం చేసిండంటే, నా దురదృష్టమో రైతు దురదృష్టమో చెప్పుకోవద్దు. అయ్యప్ప దయ వల్ల పాపం దీక్ష కూడా చేయాలి కదా. పొద్దాక దీక్ష చేసి సాయంత్రం దీక్షకి వెళ్ళిపోయాడు. నేను రావడం నా తప్పు అది. ఎందుకంటే లేట్గా రావడం వల్ల రైతు వెళ్ళిపోవడం జరిగింది. అయితే రైతు లేకపోయినా మీరు ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ పెనగంచిపూల్ రూట్లో వెళ్ళే కానీ జగ్గపేట కూడా పోదాం. పెనగంచిపూల్కి దీనికి 10 కిలోమీటర్ డిస్టెన్సు. ఎవరైనా ఫీల్డ్ విజిట్ చేయాలనుకుంటే ఎవరైనా ఫీల్డ్ విజిట్ చేయవచ్చు. కానీ ఈ రైతు వచ్చేసరికి మనం చెప్పినట్టు పాస్మేట్ నగట ఫస్ట్ స్ప్రే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ స్ప్రేయింగ్ అలా అప్పాచి ఎంటకాలు స్ప్రే చేశారు. థర్డ్ స్ప్రేయింగ్ వచ్చి అలాగనే అకిరాను డిసైడ్ స్ప్రే చేశారు. అలాగనే వాళ్ళు మనం చెప్పినట్టు అకిరాన్ డిసైడ్ 4th సారి 4 సార్లు స్ప్రే చేశారంట. మనం కేవలం ఒక్కసారి చెప్పినాం, కానీ రైతుకు ఆ రిజల్ట్ నచ్చడం వల్ల 4 సార్లు స్ప్రే చేయడం జరిగింది. అలాగనే నేను నిన్న ఒక పెట్టిన వీడియోకి 3 స్టార్ వీడియోకి అన్న తోటలు విపరీతంగా 3 రోజులు వర్షం పడ్డదంట అన్న. వేరు కుళ్ళుడు వస్తుంది, కొమ్మ కుళ్ళుడు వస్తుంది, అలాగనే కాండం కుళ్ళుడు వస్తుంది, విల్ట్ వస్తుంది అని ముందు జాగ్రత్త కోసం ఇది అమృతాన్ని డ్రించింగ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉందన్న. నేను డ్రించింగ్ చేసుకోలేదన్న. డ్రించింగ్ చేయకుండా చెట్టుకు అనేది కాంప్లెక్స్ ఎరువులో కలిపి వేయడం వల్ల మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటి చెప్తా, నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. ఈ ప్రతిదీ ఒక్క వీడియో చేస్తున్నాను అనుకో, రైతు నెంబర్లో కూడా వీడియో మనం అయితే చేయం. కాబట్టి నా నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, 9885562663. ఇది అయితే నా నెంబర్ అన్న. ఇది వచ్చేసరికి మన రైతు